హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోతున్నవి 8th క్లాస్ 4th లెసన్ కృత్రిమ దారాలు అండ్ ప్లాస్టిక్లు అన్నమాట. మరి ఈ లెసన్ నుంచి మీరు అసలు కృత్రిమ దారాలంటే ఏంటి, మరి సహజ దారాలంటే ఏమిటి, కృత్రిమ దారాలంటే ఏమిటి, మరి వాటిలో రకాలేంటి, మరి సహజంగా లభించినటువంటి వాటి నుండి తయారు చేసినప్పటికీ కూడా కృత్రిమ దారంగా పిలువబడేది ఏమిటి, మరి ప్లాస్టిక్లు ఏంటి, మరి ప్లాస్టిక్లో రకాలేంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారనమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో సరి అయినది కానిది ఏది, ఈ క్రింది వానిలో సరి అయినది కానిది ఏది, కానిది అని అడిగాం. ఇక్కడ అంటే పాలిమర్ అనే పదం 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. పాలి అనగా దారం, మెర్ర అనగా భాగం లేదా యూనిట్, పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. ఏంటి పాలిమర్? పాలిమర్ అనేది పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. ఇక్కడ పాలిమర్ అనేది అని చెప్పేసి మనం ఇచ్చుకోలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ ఏంటంటే పాలి అనగా దారం అనేది మాత్రం రాంగ్. ఎందుకంటే పాలి అనగా దారం అనేది కాదు, పాలి అనగా ఎక్కువ అలా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో సహజ దారం కానిది ఏది, క్రింది వానిలో సహజ దారం కానిది ఏది. ఇక్కడ చూస్తే అంటే సహజంగా లభించినప్పటికీ కూడా ఇది కృత్రిమ దారం అన్నమాట. అంటే కృత్రిమ దారాలుగా పిలువబడుతుంది. సహజంగా మనం కలపగుజ్జు నుండి తయారు చేసినప్పటికీ కూడా ఇది కృత్రిమ మానవులచే తయారు చేయడం వల్ల ఇది కృత్రిమ దారంగా పిలువబడుతుంది అన్నమాట. ఈ పట్టు, నూలు, ఉన్ని ఇవన్నీ కూడా సహజ దారాలు. క్రింది వానిలో సెల్యులోజ్ అని పిలువబడేటటువంటి ఒక పాలిమర్ ఏది, సెల్యులోజ్ అని పిలువబడేటటువంటి ఒక పాలిమర్ ఏది అంటే పట్టు. ఈ పట్టు అనేటటువంటిది సెల్యులోజ్ అని పిలువబడేటటువంటి ఒక పాలిమర్. పట్టు పురుగు నుండి లభించేటటువంటి పట్టు దారం ఈ క్రింది ఏ దేశంలో కనుగొనబడింది? పట్టు పురుగు నుంచి లభించేటటువంటి పట్టు దారం అనేది ఈ క్రింది ఏ దేశంలో కనుగొనబడింది అంటే చైనాలో కనుగొనబడింది. కృత్రిమ పట్టుగా పిలువబడేది ఏంటి అంటే పట్టులా అనిపిస్తుంది కానీ అది సహజ పట్టు కాదు, కృత్రిమ పట్టు. ఏంటి అంటే రేయాన్. చూడండి, కృత్రిమ పట్టుగా పిలువబడుతుంది, అలాగే సహజంగా కలపగుజ్జు నుండి తయారు చేయబడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో రేయాన్ గురించి సరి అయినది ఏది? ఇది పట్టు కంటే ఖరీదైనది అనేది రాంగ్. మరి ఇది కలపగుజ్జు నుండి పొందినప్పటికీ ఇది మానవ నిర్మితమైనటువంటి దారం. మరి రేయాన్ను నూలుతో కలిపి తివాచీలు తయారు చేస్తారు. నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు, ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. అంటే ఇక్కడ మనకి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఈ రెండు కూడా మనకి ఇక్కడ రాంగ్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో మొట్టమొదటి సంపూర్ణమైనటువంటి కృత్రిమ దారముగా పిలువబడేది ఏమిటి? సంపూర్ణమైన కృత్రిమ దారం అంటే ఎటువంటి సహజ దారం కూడా అందులో మెజ్జై ఉండదు. ఏది అంటే నైలాన్. నైలాన్ను మొట్టమొదటిసారిగా ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా తయారు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1931. నైలాన్ను ఈ క్రింది వీటి నుండి తయారు చేశారు. నైలాన్ను దేని నుంచి తయారు చేశారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నేల బొగ్గు, గాలి, నీరు. పారాచూట్ తయారీకి, పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించే తాడు తయారు చేసేందుకు ఉపయోగించే దారం ఏమిటి? మరి పారాచూట్ తయారీకి, పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించేటటువంటి తాడు తయారు చేసేందుకు ఉపయోగించే దారం ఏంటంటే నైలాన్. నెక్స్ట్ వన్. స్టీలు తీగ కంటే బలమైన దారం ఏది? స్టీలు తీగ కంటే బలమైన దారం ఏది అంటే నైలాన్. ఈ క్రింది వానిలో నైలాన్తో తయారు చేయబడినది కానిది ఏమిటి? ఈ క్రింది వానిలో నైలాన్తో తయారు చేయబడినది కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే మేజోళ్ళు, తాళ్ళు, గుడారాళ్ళు ఇవన్నీ కూడా నైలాన్తోనే చేస్తారు. నెక్స్ట్ పళ్ళు తోముకునే బ్రష్లు, కారు షీట్ బెల్ట్లు ఇవి కూడా నైలాన్తోనే తయారు చేస్తారు. నిద్రకు ఉపయోగించేటటువంటి సంచులు, తెరలు ఇవి కూడా నైలాన్తోనే ఉపయోగిస్తారు. సో ఇక్కడ చలికాలంలో ఉపయోగించేటటువంటి దుప్పట్లు, సాలువాలు అనేవి ఆక్రనిన్తో తయారు చేస్తారు. సో ఇక్కడ నైలాన్ అనేది కాదనమాట.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో నైలాన్కి సంబంధించి సరి అయినది ఏది? మరి ఇది బలమైనటువంటి సాగే గుణం గల తేలికపాటి దారం. మరి మెరుపును కలిగి ఉంటుంది, ఉతుక్కోవడానికి కూడా సులభంగా ఉంటుంది. మరి దుస్తులు తయారీలో ఎక్కువగా ప్రాచుర్యంలోనికి వచ్చింది అప్పట్లో. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో బలమైన దారం ఏది? క్రింది వానిలో బలమైన దారం, స్టీల్ కంటే బలమైనదని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది నైలానే బలమైన దారం. ఈ క్రింది వానిలో ప్రసిద్ధి పొందినటువంటి ప్లాస్టిక్ ఏది? ప్రసిద్ధి పొందినటువంటి ప్లాస్టిక్ ఏది? టెర్లిన్ అనేది ప్రసిద్ధి పొందినటువంటి ప్లాస్టిక్. పండ్లకు వాసన ఇచ్చేటటువంటి రసాయనం ఏది? పండ్లకు వాసన ఇచ్చేటటువంటి రసాయనం ఏది? ఎస్టర్. పండ్లకి వాసన ఇచ్చే రసాయనం ఏదంటే ఎస్టర్. క్రింది వానిలో సహజ వనరు నుండి లభించినటువంటి కృత్రిమ దారం ఏది? సహజ వనరు నుండి లభించిన కృత్రిమ దారం ఏది? రేయన్. సహజ వనరు నుండి లభించిన కృత్రిమ దారం ఏది అంటే రేయన్. క్రింది వానిలో సరికానిది ఏది? పాలిస్టర్, పాలీ ప్లస్ ఇథిలిన్ అనేది కాదు, ఎందుకంటే పాలీ ప్లస్ ఎస్టర్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ పాలికాట్ అంటే పాలిస్టర్ ప్లస్ నూలు, పాలి వూల్ అంటే పాలిస్టర్ ప్లస్ వూలు, పెట్ అంటే పాలి ఇథిలిన్ టెరాప్తలేట్. సో ఇక్కడ మనకి 3 కూడా సరి అయినవే, ఇది సరికాదు. ఊలును పోలి ఉండేటటువంటి దారాలు ఏమిటి? ఊలును పోలి ఉండేటటువంటి దారాలు అంటే ఊలు అనేది సహజ దారము, మరి కృత్రిమ ఊలుగా పిలువబడేది ఏది అని అర్థం. ఇక్కడ ఊలును పోలి ఉండే దారాలంటే కృత్రిమ ఊలుగా పిలువబడేది ఏదంటే ఆక్రలిక్. సరసమైన ధరలకు చౌకగా లభించేటటువంటి శీతాకాలంలో ఉపయోగించేటటువంటి చలికోట్లు, సాలువలు, దుప్పట్లు. చలికోట్లు, సాలువలు, దుప్పట్లు ఈ క్రింది ఏ దారాల వలన తయారు చేయబడతాయి? ఆక్రలిక్ నుంచే తయారు చేయబడతాయి. పెట్టి యొక్క పూర్తి రూపం ఏమిటి? పెట్టి యొక్క పూర్తి రూపము ఏమిటి? పాలీఇథిలీన్ టెరాప్తలేట్. పాలీఇథిలీన్ టెరాప్తలేట్. క్రింది వానిలో సరి అయినది ఏది? టెర్లిన్ అనేది ఒక రకమైన ప్రసిద్ధి పొందిన పాలిస్టర్. పాలిథిన్ అనేది ఒక రకమైన పాలిస్టర్. ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్. చూడండి, టెర్లిన్ అనేది ఒక రకమైన ప్రసిద్ధి పొందిన పాలిస్టర్, పాలిథిన్ అనేది ఒక రకమైన ప్లాస్టిక్కి చెందింది, ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి కానిది ఏది? మరి పెట్రోకెమికల్స్ అనబడేటటువంటి పెట్రోలియం నుండి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా కృత్రిమ దారాలు తయారు చేస్తారు. మరి కృత్రిమ దారాలు తక్కువ నీటిని పీల్చుకుంటాయి. మరి కృత్రిమ దారాలు ఆరడానికి తక్కువ సమయం కూడా తీసుకుంటాయి. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఇవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ పైవేవి కాదు అనేది మాత్రమే మనకి ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినవి. పాలిథిన్ సంచుల తయారీకి ఉపయోగించేది ఏమిటి? పాలిథిన్ సంచుల తయారీకి ఉపయోగించేది ఏది అంటే పాలీ ప్లస్ ఇథీన్. పాలీ ప్లస్ ఇథీన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? పాలిథిన్ అనేటటువంటిది ఒక థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అయితే కాదు, ఇదే సరికాదు. ఎందుకంటే పాలిథిన్ అనేది ఒక థర్మోప్లాస్టిక్, దాన్ని మనం సెట్ చేయవచ్చు. థర్మోప్లాస్టిక్ మాత్రమే, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అయితే కాదు. ఇది పీవీసీ అనేది కూడా థర్మోప్లాస్టిక్. అంటే ఈ పాలిథిన్ నెక్స్ట్ పీవీసీ ఈ రెండు కూడా థర్మోప్లాస్టిక్లు. ప్లాస్టిక్ అనేటటువంటిది 2 రకాలు, థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. థర్మోప్లాస్టిక్ వచ్చేసరికి పాలిథిన్, పీవీసీ వస్తుంది. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వచ్చేసరికి మేలమైను బ్యాక్లైట్ ఈ 2 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కి చెందుతాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 సరికాదు. నెక్స్ట్ వన్, ఫ్లోర్ టైల్స్ వంట సామాగ్రి మంటలు నిరోధించేటటువంటి బట్టలు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్లోర్ టైల్స్ వంట సామాగ్రి మంటలు నిరోధించేటటువంటి బట్టలు. ఈ మూడింటిలో కూడా తయారీలో ఉపయోగించేది ఏమిటి? ఈ మూడింటి తయారీలో కూడా ఉపయోగించేది మేలమైన్. ఈ మేలమైన్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తారు.
ప్లాస్టిక్‌నకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? చూడండి ఇక్కడ నేను స్టార్ మార్కులు పెట్టానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ప్లాస్టిక్‌లు చూడండి, ప్లాస్టిక్‌లు అధమ విద్యుత్ వాహకాలు. అందుకే ప్లాస్టిక్ చూడండి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు ఉంటాయి. కుక్కరుకి పిడులు ఇలాంటివన్నీ కూడా. వాటిని పట్టుకుంటే అస్సలు మనకి కాలవు. అంటే ఇవన్నీ కూడా విద్యుత్తుని గానీ, అదే ఉష్ణాన్ని గానీ నిరోధిస్తాయన్నమాట. అధమ విద్యుత్ వాహకాలు ప్లాస్టిక్‌లు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు అధమ విద్యుత్ వాహకాలు, ఉష్ణ వాహకాలు. అలాగే ప్లాస్టిక్‌లు తొందరగా క్షయం నొందుతాయి. క్షయం నొందుతాయి అనేది రాంగు. క్షయం నొందవు అసలు. ప్లాస్టిక్‌లు తొందరగా క్షయం నొందవు. ఇది ప్లాస్టిక్ అనేది చర్యాశీలత కూడా ఉండదు దానికి. చర్యాశీలత ఉండదు. అంటే వేగంగా జంగు పట్టడం అలాంటివేవి కూడా ఉండదు. ప్లాస్టిక్‌లు నీటితో కూడా చర్య జరపవు. చూడండి ఇక్కడ. ప్లాస్టిక్‌లు నీటితో కూడా చర్య జరపవు. ఇక్కడ క్షయం నొందుతాయి అనేది మనకిక్కడ చూడండి, ప్లాస్టిక్‌లు నీటితో చర్య జరుపుతాయి అంటే నీటితో చర్య జరపవు. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్‌లు తొందరగా క్షయం నొందుతాయి అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. అంటే సరికాదు, క్షయం నొందవు కాబట్టి. నెక్స్ట్ వన్, వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకోనటువంటి పూత వేయడానికి ఉపయోగించేది ఏమిటి? వంట పాత్రలు తయారు చేస్తారు. లోపల మనకి బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఈ మధ్య బ్రౌనిష్ కానీ పూతలు వస్తున్నాయి అన్నమాట. పూత ఇప్పుడు మనకి దోశ తవాస్ కానీ ఇలాంటివన్నీ నాన్ స్టిక్ వంట పాత్రల తయారీలో పాత్రలకి పదార్థం అంటుకోకుండా ఉండేందుకు ఈ పూత అనేటటువంటిది వేస్తున్నారు. అది ఏంటి అంటే టెఫ్లాన్ అనేటటువంటిది అనమాట. అగ్ని నిరోధక ప్లాస్టిక్గా పిలువబడేది ఏమిటి? అగ్ని నిరోధక ప్లాస్టిక్గా పిలువబడేది మెలమైన్. బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందలేని పదార్థం ఏమిటి? అంటే జీవ విచ్ఛిన్నం కాని పదార్థం ఏది? అంటే వేగంగా విచ్ఛిన్నం జరగదు. బ్యాక్టీరియా చేరిపోయి పాడవుతుంది అనేటటువంటి ఆలోచన ఉండదు. అలాంటి పదార్థమే కాదనమాట అది. ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ ఆక్రలిను, టెర్లీను, టెఫ్లాను ఇవన్నీ కూడా, ఇది ఆక్రలిను, టెర్లీను, టెఫ్లాను ఈ మూడు కూడా మనకి బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందలేని పదార్థాలన్నమాట. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడంలో 5R నియమంకు చెందనిది ఏమిటి? అంటే వాటి యొక్క ఆర్డర్ చూస్తే మనకి అన్నీ గుర్తుపెట్టుకోవడం, అన్నీ చదివి ఇదయ్యేదానికంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రిఫ్యూజ్. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రిఫ్యూజ్ అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి సరికానిది ఏది? ప్లాస్టిక్ సంచులు రహదారులు మరియు నీటి వనరుల మీద విసరవద్దు. అలాగే షాపింగ్కి వెళ్ళేటప్పుడు తేలికగా ఉండే పాలిథిన్ బ్యాగులు ఉపయోగించాలి. మనకి ఇక్కడ సరికానిదని అడిగాము, పాలిథిన్ బ్యాగులే ఉపయోగించాలన్నారు కాబట్టి ఇక్కడ మనకి సరికాదు. వీలైనంత ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నించాలి. ప్లాస్టిక్ లంచ్ బాక్స్కి బదులు స్టీల్ బాక్స్ అనేది ఉపయోగించాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 సరికాదు. క్రింది వానిలో సరికానిది ఏది? చూడండి, కృత్రిమ ఊలుగా పిలువబడేది ఆక్రలిక్, కృత్రిమ పట్టుగా పిలువబడేది రేయాన్, ప్రసిద్ధి పొందిన పాలిస్టర్ ఏదంటే టెర్లిన్, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏదంటే రేయాన్ కాదు, మనకు తెలుసు నైలాన్. 1931 కదా ఫస్ట్ టైం మనకు కనిపెట్టడం జరిగింది. సంపూర్ణమైనటువంటి కృత్రిమ దారం నైలాన్. నెక్స్ట్ వన్, రేయాన్ అనేది కృత్రిమ దారం కంటే భిన్నమైనది. దానికి గల కారణం ఏమిటి? ఇది పట్టు దారంలా కనిపిస్తుంది. మరి దీన్ని కలపగుజ్జు నుండి పొందుతారు. మరి సహజ దారాల మాదిరిగా దీన్ని వడకవచ్చు. ఇవన్నీ కూడా మనకి కృత్రిమ దారంగా రేయాన్ అనేది కృత్రిమ దారం కంటే కొంచెం భిన్నంగా కనిపించడానికి కారణం ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా ఆన్సర్. నెక్స్ట్ వన్, సాస్ మరియు పాన్ పిడులు, అలాగే కుక్కర్ పిడులు, ఎలక్ట్రిక్ ప్లగ్లు, స్విచ్లు, ప్లగ్ బోర్డులు ఇవన్నీ కూడా మరి ఒక పదార్థంతో తయారు చేయబడతాయి. ఏంటి అంటే మేలమైన్ మరియు బ్యాక్లైట్ అనేటటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లతో తయారు చేయబడతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరి మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడ
మనకు ఒక పట్టిక కూడా అక్కడ టెక్స్ట్ బుక్‌లో ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి మీరు చూడండి. నేను పట్టిక స్క్రీన్‌షాట్ చేశాను కానీ, ఇది ఇప్పుడు ఇక్కడ మీకు ఇవ్వట్లేదు కాబట్టి, మీరు ఒకసారి టెక్స్ట్ బుక్‌లో పట్టిక అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది ఒకసారి చూడండి. రీయూజ్‌కి పట్టేటటువంటి కాలం అలా ఇచ్చినట్లున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవరీవన్.